మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. 50వ డివిజన్ జ్యోతినగర్లో రాచకొండ చక్రధరరావుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 10 ఏళ్లు కరీంనగర్ పట్టణం నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేటర్ల భూ ఆక్రమణలకు వేదికైందని, ఎంతో మంది కార్పొరేటర్లు జైలుకు కూడా వెళ్లారని అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసే చక్రధరరావు 50 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఈ డివిజన్ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అందరినీ కోరుతా ఉన్నా, మన ప్రభుత్వం ఇచ్చిన మాటలు అనేకంగా ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలందరూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. 10,000 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం చేయగలిగినారు. రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా ఉంది, సన్న బియ్యం ఇస్తా ఉంది, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉంది, కొత్త ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉంది. ఇది కాక అర్బన్ లో వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఉంది. మీకు ఒక మాట విశ్వాసం ఇస్తా ఉన్నాం. కరీంనగర్ కు మొన్ననే చొప్పదండిలో ఆ డంప్ యార్డ్ గురించి వారి నోటీస్ దిగానే కరీంనగర్ పట్టణాన్ని పీడిస్తున్న ఆ డంప్ యార్డ్